వాలంటీర్ల మీద పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఒకసారి గతంలో గుర్తు చేసుకుంటే వాలంటీర్లను ఎంత దారుణంగా తిట్టారో, అసలు వాలంటీర్ వ్యవస్థ అనవసరం అన్నారు. వాలంటీర్ వ్యవస్థ వల్ల రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదన్నారు. వాలంటీర్ వ్యవస్థ వల్ల ప్రజలకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. మొదట్లోనే ఆ వాలంటీర్ వ్యవస్థని ఆదిలోనే తుంచేయాలనే ప్రయత్నం చాలా చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థల ద్వారా ప్రజలకి అలాగే ప్రభుత్వానికి మధ్య అనుసంధానంగా ఏర్పడిన ఆ వ్యవస్థలు, అనుసంధానకర్తలుగా ఏర్పడిన వాలంటీర్ల వల్ల ఎంత ప్రయోజనం ఉందని ఎట్టకేలకు ఆలస్యంగా తెలుసుకున్నట్టున్నారు. ఇప్పుడు వాలంటీర్లను ఒక్కసారిగా పొగిడేస్తున్నారు. ఆయన అధికారంలోకి వస్తే వాలంటీర్లకు 5,000 కాదు, అవసరమైతే 10,000 కూడా ఇస్తామని చెప్తున్నారు. ఆ వ్యవస్థను గుర్తిస్తున్నారు. మళ్ళీ వాలంటీర్లందరికీ కూడా యథావిధిగా ఉద్యోగాలు ఇస్తాను, కంటిన్యూ చేస్తానంటున్నారు. ఎందుకంటే మొన్న మేమంతా సిద్ధం యాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, మళ్ళీ ఆయన అధికారంలోకి రాగానే ఆయన చేసే మొదటి సంతకం వాలంటీర్ వ్యవస్థను పునరుద్ధరిస్తూ ఒక సంతకం పెడతానని చెప్పారు. కాబట్టి ఆ నేపథ్యంలోనే ఈయన